హైదరాబాద్ సమన్వయ సమావేశం నిర్వహించింది జీహెచ్ఎంసీ. ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూపైనే అధికారులు మాట్లాడుకున్నారు. సిటీలో రోజురోజుకు భూ వివాదాలు పెరుగుతున్న విషయం మీద చర్చించారు. ల్యాండ్ ఇష్యూస్ లేకుండా ఉండాలంటే వెబ్సైట్ల ఖాళీ స్థలాల వివరాలు అందరికీ తెలిసేలా చేయాలన్నారు. నగరంలో చేపట్టే అభివృద్ధి పనుల మీద కూడా అధికారులు మాట్లాడుకున్నారు. సిటీలో పెరుగుతున్న ల్యాండ్ ఇష్యూల మీద దృష్టి పెట్టారు అధికారులు. కొందరు అక్రమార్కులు ఒకే భూమిని చాలా మందికి అంటగడుతున్నారని, దీంతోని లీగల్ గా సమస్యలు వస్తున్నాయంటున్నారు అధికారులు. అసలు భూమి ఎవరిదో అర్థం కాని పరిస్థితి ఉందంటున్నారు. ఇమ్లిబన్ బస్టాండ్ల సిటీ సమన్వయ సమావేశం జరిగింది. మీటింగ్ కు జీహెచ్ఎంసీ కమిషనర్ రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లు, మెట్రో రైల్ ఎండీ, ఆర్టీసీ ఈడీ, ట్రాఫిక్ డీసీపీలు, జలమండలి ఉన్నతాధికారులు హాజరయ్యారు. సిటీలో భూ వివాదాలు లేకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు భూముల వివరాలు, వాటి యజమాని పేర్లను వెబ్సైట్లో పెట్టాలని నిర్ణయించారు. గ్రేటర్ల నాలాల విస్తరణకు అడ్డంకిగా మారిన 1002 ఆక్రమణలను తొలగిస్తేందుకు జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. నాలాల్లో ఉన్న ఆక్రమణలు, ఆస్తుల సర్వేతో పాటు వాటి విలువ నిర్ధారణ అంశాలు త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటిదాకా 550 ఆస్తులకు సంబంధించి విలువను నిర్ధారించారని, నాలాల విస్తరణలో ఇల్లు కోల్పోయే పేదలకు వెంటనే అందుబాటులో ఉన్న ఇళ్లను కేటాయిస్తామన్నారు కమిషనర్. 230 కోట్లతో నాలాల విస్తరణ పనులకు వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలన్నారు కమిషనర్. నగరంలోని ప్రజలు చెత్తను నాలాల్లో వేయకుండా ఉండేందుకు అవగాహన కల్పించేందుకు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లను ఏర్పాటు చేస్తామన్నారు బల్లియా కమిషనర్. సిటీ రోడ్ల మీదున్న గుంతలు పూడ్చాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపైకి నీళ్లు వదిలేవారని గుర్తించి ఫైన్ వేయాలని చెప్పారు. డ్యూటీలా మంచి సేవలు చేసే వాళ్లను గుర్తించి సన్మానిస్తామని, విధులు నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల మీద శాఖాపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. గ్రేటర్లోని బస్టాండ్లు, డిపోలల్లా స్వచ్ఛత పాటించాలన్నారు. స్వచ్ఛత పాటించే డిపోలకు ప్రత్యేక పురస్కారాలు ఇవ్వాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. సమావేశంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు, హరితహారం, డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యల మీద మాట్లాడారు అధికారులు. ప్రమాదకరంగా ఉన్న మెట్రో రైల్ పిల్లర్లను గుర్తించి రేడియం స్టిక్కర్లు అంటించాలని అధికారులకు సూచించారు కమిషనర్ జనార్దన్ రెడ్డి.